Good morning, everybody. I am Afla Gohar, working as a lecturer at Sir CRR College for Women. In this video, we are going to deal about the topic of importance of forests from 5th unit of Botany Cluster 1 for 3rd BSc 6th semester. The name of the paper is Plant Diversity and Human Welfare. Importance of forests. Forests and biodiversity are key to all life forms. Forest is a precious resource provided by nature. మీ అందరికీ తెలిసింది అన్ని లైఫ్ ఫామ్స్కి ఇంక్లూడింగ్ ప్లాంట్స్ యానిమల్స్ హ్యూమన్ బీయింగ్స్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇలా అన్ని లైఫ్ ఫామ్స్కి కీ రోల్ని ప్లే చేసేవి ఏంటి ఫారెస్ట్స్ బయోడైవర్సిటీ నేచర్ నుంచి మనకు వచ్చినటువంటి ప్రెషియస్ రిసోర్స్ ఏంటి అంటే ఫారెస్ట్స్ ఇన్ దిస్ పిక్చర్ యూ కెన్ సీ ద పిక్చర్ ఆఫ్ ద ఫారెస్ట్ సో దీస్ ఫారెస్ట్స్ ఆర్ ద ప్రెషియస్ రిసోర్సెస్ దట్ ఈస్ ప్రొవైడెడ్ బై టు అస్ బై నేచర్. Forests are important as it provides us the following. Forests ఎందుకని ఇంపార్టెంట్ ఎందుకంటే ఫారెస్ట్స్ ఇవన్నీ మనకి ప్రొవైడ్ చేస్తాయి ఏంటవి సపోర్ట్స్ ఎకోసిస్టమ్ అండ్ హ్యాబిటాట్స్ ప్రొటెక్ట్ వాటర్షెడ్ ఏరియాస్ సపోర్ట్స్ బయోడైవర్సిటీ purifies the air, stabilizes climate, enriches the soil, regulates the water cycle, medicinal values, gives us the medicinal values, economic significance, produces timber, paper pulp, cellulose, fuel wood, pine wood, charcoal, and other minor forest products. సో ఇవన్నీ మనకి ఫారెస్ట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి అన్నీ మనకి ఫారెస్ట్ నుంచి లభిస్తాయి కాబట్టి ఫారెస్ట్ plays an important role. Let us see about them in detail. First one, supports ecosystem and habitats. Forests supports the ecosystems and habitats. Habitats ante andarki telisinde the living place. So and ecosystems means the బయోటిక్ అండ్ అబయోటిక్ కాంపోనెంట్స్ టుగెదర్ ఫార్మ్స్ ఏ ఎకోసిస్టమ్స్ ఇలా మనకి ఫారెస్ట్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాబిటాట్స్ ఉంటాయి అండ్ ఎకోసిస్టమ్స్ ఉంటాయి వాటన్నిటినీ సపోర్ట్ చేసేవి ఏంటి అంటే ఫారెస్ట్స్ అనమాట హియర్ ఫారెస్ట్స్ ఆర్ హ్యాబిటాట్స్ టు మిలియన్స్ ఆఫ్ యానిమల్స్ అండ్ సపోర్ట్ న్యూమరస్ ఎకోసిస్టమ్ అబౌట్ 90% ఆఫ్ ఆల్ ఎర్త్ స్పీసీస్ లివ్ ఇన్ ఫారెస్ట్స్ ఫారెస్ట్స్లో మనకి చాలా మిలియన్స్ ఆఫ్ ప్లాంట్స్ యానిమల్స్ ఉంటాయి దే ఆర్ ద habitats they are the place living place of many types of many millions of animals and plants అలాగే ఫారెస్ట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎకోసిస్టమ్స్ కూడా మనం చూడొచ్చు ఆ ఎకోసిస్టమ్స్ అన్నిటినీ సపోర్ట్ చేసేది ఎకోసిస్టమ్స్ సస్టైన్ అవ్వటానికి అండ్ ఆల్సో ఆ ఎకోసిస్టమ్స్ ప్రొడ్యూస్ అవ్వటానికి సస్టైన్ అవ్వటానికి ఎట్ ప్రెసెంట్ అవి ఉండటానికి అండ్ ఇన్ ఫ్యూచర్లో అవి ఉండటానికి అన్నిటికీ సపోర్ట్ చేసేది ఏంటి అంటే ఫారెస్ట్స్ మనకి ఎర్త్లో ఉండేటటువంటి 90% ఆఫ్ ద ఎర్త్ స్పీసీస్ లివ్ ఇన్ ద ఫారెస్ట్స్ ఓన్లీ నెక్స్ట్ animals such as lizards, snakes, turtles, crocodiles, alligators, insects, birds, butterflies, monkeys, and wild animals such as lions, leopards all live in the forests. These animals form their food chains in the forests by interacting with each other. చూసారు కదా ఇక్కడ ఏమన్నారు మనకి యానిమల్స్ డిఫరెంట్ యానిమల్స్ ఇక్కడ అన్నీ మెన్షన్ చేశారు లిజర్డ్స్ స్నేక్స్ టర్టిల్స్ యూ కెన్ సీ దట్ ఇన్ దిస్ పిక్చర్ ఆల్సో ఈ పిక్చర్లో చూడొచ్చు ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యానిమల్స్ ఆల్ దీస్ యానిమల్స్ లివ్ ఇన్ ద ఫారెస్ట్స్ ఈ యానిమల్స్ అన్నీ మనకి ఫారెస్ట్స్లో ఉంటాయి అనమాట ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ వైల్డ్ యానిమల్స్ అన్ని బర్డ్స్ అన్ని ఫారెస్ట్స్లో ఉంటాయి అండ్ ద ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ ఒకదాంతో ఒకటి ఇంటరాక్ట్ అయ్యి అండ్ దే డిపెండ్ అపాన్ ఈ పర్టికులర్ ఫారెస్ట్లో ఉండేటటువంటి యానిమల్స్ వన్ యానిమల్ డిపెండ్స్ ఆన్ అనదర్ యానిమల్ ఆల్సో ఫర్ దేర్ ఫుడ్ కోసం ఒక యానిమల్ ఇంకొక యానిమల్ మీద కూడా డిపెండ్ అవుతుంది అండ్ ఆల్ దీస్ లివ్ ఇన్ ఎన్ పర్టికులర్ ఎకోసిస్టమ్ ఒక పర్టికులర్ ఎకోసిస్టంలో ఒక పర్టికులర్ ప్లేస్లో ఎకోసిస్టంలో అవి దే లివ్ దేర్ అలా అలా అవి ఉండటం వల్ల మనకి ఏమవుతుంది ఒక హెల్దీ ఎకోసిస్టమ్ అనేది ప్రొవైడ్ అవుతుంది ఆల్ దీస్ ఇంటరాక్ట్స్ టుగెదర్ అండ్ forms a food chain
సో వీటి ఫుడ్ హ్యాబిట్స్ అనేది ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవుతాయి. సో వన్ యానిమల్ ఈట్స్ అనదర్ యానిమల్, సో ద వైల్డ్ యానిమల్స్ ఈట్స్ అదర్ యానిమల్స్. సో అలా దే ఫార్మ్స్ ద ఫుడ్ చైన్. ఇలా ఫుడ్ చైన్ అండ్ ఫుడ్ వెబ్ ఫామ్ అవటం వల్ల ఏమవుతుంది, వీటి యొక్క పాపులేషన్ అనేది మనకి స్టేబుల్గా మెయింటైన్ అవుతుంది. సో ఇలా స్టేబుల్గా ఈ ఫారెస్ట్ ఏరియాలో వీళ్ళ యొక్క పాపులేషన్ అనేది మనకి మెయింటైన్ అవుతుంది. సో దిస్ ఇంపార్టెంట్ రోల్ ఈస్ బీయింగ్ ప్లేడ్ బై ద forests. Next, healthy ecosystems can better withstand and recover from a variety of disasters such as floods and wildfires. మనకి మనకి ఫారెస్ట్స్ వల్ల ఎకోసిస్టమ్స్ వస్తాయి అని చెప్పుకున్నాం. నెక్స్ట్, ఎకోసిస్టమ్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఆల్ దీస్ ఫార్మ్స్ ఫుడ్ చైన్ అండ్ ఫుడ్ వెబ్ అన్నీ టుగెదర్ ఒక ప్లేస్లో ఉండటం వల్ల ఏమవుతుంది, ఫుడ్ చైన్ ఫుడ్ వెబ్ ఫామ్ అవుతాయి. ఇదంతా మనకి ఫామ్ అయ్యి ఇదంతా ఉండటం వల్ల ఏమవుతుంది, ఒక హెల్దీ ఎకోసిస్టమ్ అనేది వస్తుంది. ఒక హెల్దీ ఎకోసిస్టమ్ ఎప్పుడైతే వచ్చిందో దట్ హెల్దీ ఎకోసిస్టమ్ కెన్ విత్స్టాండ్ ద డిజాస్టర్స్ సచ్ యాజ్ ఫ్లడ్స్, వైల్డ్ ఫైర్స్, ఫ్లడ్స్ కానీ వైల్డ్ ఫైర్స్, ఫారెస్ట్ ఫైర్స్ కానీ ఇలాంటి డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఇవి విత్స్టాండ్ అవ్వగలుగుతాయి. ఎందుకంటే కొంతమంది చనిపోయినా సరే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్, యానిమల్స్ ఉండటం వల్ల అవి మళ్ళీ అవి రీప్రొడ్యూస్ అయ్యి దే కెన్ గెట్ బ్యాక్ దేర్ పాపులేషన్. వాటి పాపులేషన్ మళ్ళీ అవి రీగెయిన్ అవ్వగలుగుతాయి. రికవర్ దే కెన్ విత్స్టాండ్ అండ్ దే కెన్ ఆల్సో రికవర్ వెరీ క్విక్గా అవి రికవర్ అవ్వగలుగుతాయి. So these are all occurs due to the forests. Next one, protects watershed areas. Forest serves as a watershed region because almost all water ultimately comes from rivers and lakes. Streams and rivers running through forests are protected from sun's radiation and drying by the forest cover. ఫారెస్ట్స్ అనేవి వాటర్ షెడ్ రీజియన్గా యాక్ట్ అవుతుంది అంటున్నారు. ఇక్కడ వాటర్ షెడ్ రీజియన్ అంటే ఏంటి, మనకి రివర్స్, లేక్స్లో కనుక మనం చూసుకుంటే వాటర్ ఇన్ సమ్మర్ సీజన్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే సమ్మర్ సీజన్ వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది. ఇలా వాటర్ ఎవాపరేట్ అయిపోతున్నప్పుడు మళ్ళీ వాటర్ అనేది ఇట్ హ్యాస్ టు రీప్రొడ్యూస్ కదా, వాటర్ రీప్రొడ్యూస్ అవ్వాలి. సో రీప్రొడ్యూస్ అవ్వాలి, రీజనరేట్ అవ్వాలి. సో వాటర్ హ్యాస్ టు బి రీజనరేటెడ్. దేనివల్ల రీజనరేట్ అవుతుంది, ఇక్కడ ఫారెస్ట్ వల్ల రీజనరేట్ అవుతుంది. కాబట్టి ఫారెస్ట్ సర్వ్ యాజ్ వాటర్ షెడ్ రీజియన్ అంట. వాటర్ని ఇట్ షెడ్స్ ఇంటూ దట్ పర్టికులర్ రివర్స్ ఆర్ లేక్స్. అలాగే మనకి వెన్ రెయిన్ అకర్స్, వర్షాలు పడినప్పుడు ఏమవుతుంది, ఆల్ ద వాటర్ ఫ్రమ్ ద రెయిన్ ఫ్లోస్ ఆఫ్ ఇంటూ దట్ పర్టికులర్ రివర్స్ అండ్ లేక్స్. రివర్స్ అండ్ లేక్స్కి ఫ్లో ఆఫ్ అవుతుంది. సో ఇలా ఫ్లో ఆఫ్ అవటం అనేది ఎందువల్ల జరుగుతుంది, ఇక్కడ మనకు ఫారెస్ట్స్ ఉండబట్టే ఆ ఫారెస్ట్ నుంచి మనకి రెయిన్ రావటం వల్ల ఆ రెయిన్ అనేది కొట్టుకుపోయి వచ్చి రివర్స్ అండ్ లేక్స్కి వస్తుంది. అలాగే మనకి గ్రౌండ్ వాటర్ కూడా యాడప్ అవుతుంది. గ్రౌండ్ వాటర్ కూడా ఇక్కడ ఇంకిపోదు. మనకి ఫారెస్ట్స్ వల్ల గ్రౌండ్ వాటర్ కూడా మనకి ఇట్ మెయింటైన్స్ ఇట్స్ లెవెల్ ఆఫ్ వాటర్. అవి గ్రౌండ్ వాటర్ కూడా వాటి యొక్క లెవెల్ని మెయింటైన్ చేస్తుంది. ఇదంతా మనం ఏమంటారంటే వాటర్ షెడ్ అంటారు. సో దట్స్ వై ఫారెస్ట్ సర్వ్స్ యాజ్ వాటర్ షెడ్ రీజియన్. వాటర్ని ఇంటూ ద లేక్స్ అండ్ రివర్స్ని షెడ్ చేసేటటువంటి రీజియన్ ఏంటి అంటే ఫారెస్ట్స్ అనమాట. స్ట్రీమ్స్ అండ్ రివర్స్ రన్నింగ్ త్రూ ఫారెస్ట్ ఆర్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ సన్స్ రేడియేషన్ అండ్ డ్రాయింగ్ బై ద ఫారెస్ట్ కవర్. మీరు చూసే ఉంటారు, ఎక్కువగా రివర్స్ అండ్ స్ట్రీమ్స్ ఎక్కడి నుంచి ఒరిజినేట్ అవుతాయి, ఫ్రమ్ ఫారెస్ట్ నుంచి ఒరిజినేట్ అవుతాయి. సో అక్కడి నుంచి ఫ్లో అయ్యేటటువంటి ఆ ఫారెస్ట్ ఏరియా నుంచి ఫ్లో అయ్యేటటువంటి స్ట్రీమ్స్ అండ్ రివర్స్ కనుక మనం చూసుకుంటే ఆ స్ట్రీమ్స్ నుంచి ఫ్లో అయ్యేటటువంటి ఆ పర్టికులర్ వాటర్ ఈస్ బీయింగ్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ద సన్స్ రేడియేషన్ అండ్ డ్రైయింగ్ ఫ్రమ్ ద ఫారెస్ట్. దిస్ యూ కెన్ సీ ఇన్ దిస్ పిక్చర్. ఇక్కడ పిక్చర్లో మీరు చూడొచ్చు. సో దిస్ హియర్ ఏ రివర్ ఈస్ బీయింగ్ ఫ్లోయింగ్. ఒక రివర్ అనేది ఇక్కడ ఫ్లో అవుతుంది. సో ఇక్కడ రివర్ ఫ్లో అవుతున్నప్పుడు ఇక్కడ ఉండేటటువంటి వాటర్ని ప్రొటెక్ట్ చేసేది ఏంటి, వాటి చుట్టూ ఉండేటటువంటి ట్రీస్ అని సన్ యొక్క రేడియేషన్ దీని మీద పడకుండా ఉండేలాగా ఇవి ప్రొటెక్ట్ చేస్తాయి. సో ఇట్ యాక్ట్స్. అలాగే ఇక్కడ మనకి వాటర్ షెడ్ రీజియన్గా కూడా యాక్ట్ అవుతుంది. సో వాట్ ఎవర్ వాటర్ రెయిన్ వాటర్ ద్వారా ఇక్కడ
ఇక్కడ వచ్చేటటువంటి వాటర్. సో ఇక్కడ మనం చూస్తున్న ద లెవెల్ ఆఫ్ ద ఫారెస్ట్ ఈజ్ హై. ఇక్కడి నుంచి మనకి వాటర్ అనేది ఇక్కడి దాకా వస్తాయి. కాబట్టి మనకి ఎక్కడ ఫారెస్ట్ ఎక్కువ ఉంటాయో అక్కడ వాటర్ రీజనరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది కంటిన్యూస్గా. దట్స్ వై ఫారెస్ట్ యాక్ట్స్ యాజ్ వాటర్ షెడ్ రీజియన్ అని చెప్తారనమాట. Next, the Amazon is the largest watershed and largest river system in the world. Over 1/3 of all the fresh water found on earth is in the Amazon basins, rivers, streams and tributary. Largest watershed area ఏంటి అంటే అమెజాన్ అనమాట. అది లార్జెస్ట్ వాటర్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్లో ఉండేటటువంటి వాటర్ సిస్టంలో లార్జెస్ట్ వాటర్ సిస్టమ్ అనమాట. మనకి ఎర్త్ మీద ఉండేటటువంటి ఫ్రెష్ వాటర్లో అబౌట్ 2/3 ఆఫ్ ద ఫ్రెష్ వాటర్ అనేది అమెజాన్ బేసిన్ రివర్స్, అమెజాన్ బేసిన్ యొక్క వాటర్ సిస్టమ్, రివర్ సిస్టమ్ నుంచి మనకి వస్తుంది అనమాట. అమెజాన్ బేసిన్ నుంచి వచ్చేటటువంటి రివర్స్, స్ట్రీమ్స్, ట్రిబ్యూటరీస్ వీటన్నిటి నుంచి మనకి ఫ్రెష్ వాటర్ అనేది వస్తుంది. నెక్స్ట్, మెనీ అదర్ ఫారెస్ట్ ఏరియాస్ అరౌండ్ ద గ్లోబ్ ఆల్సో సర్వ్స్ యాజ్ సిగ్నిఫికెంట్ వాటర్ షెడ్ ఏరియాస్. అంతేకాకుండా మనకి గ్లోబ్లో చాలా డిఫరెంట్ ఫారెస్ట్ ఏరియాస్ అనేవి ఉంటాయి అన్నమాట, విచ్ యాక్ట్స్ యాజ్ ద వాటర్ షెడ్ ఏరియాస్. నెక్స్ట్ వన్, సపోర్ట్స్ బయోడైవర్సిటీ. ఫారెస్ట్స్ అనేవి బయోడైవర్సిటీని సపోర్ట్ చేస్తాయి. బయోడైవర్సిటీ అంటే ఏంటో అందరికీ తెలుసు కదా. ప్రెసెన్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఇస్ కాల్డ్ యాజ్ బయోడైవర్సిటీ. సో ఆ బయోడైవర్సిటీని సపోర్ట్ చేసేవి ఏంటి? ఫారెస్ట్ వల్ల మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్ లైఫ్ అండ్ ఆల్సో మైక్రోబియల్ లైఫ్ కూడా మనం చూడొచ్చు. ఫారెస్ట్ ఫార్మ్ ఏ డైవర్సిటీ ఆఫ్ ప్లాంట్ అండ్ యానిమల్ లైఫ్ ఫార్మ్స్ ఇన్ ద వేరియస్ ఫారెస్ట్ హ్యాబిటట్స్. మనకు ఫారెస్ట్లో వేరియస్ హ్యాబిటట్స్ ఉంటాయి, అవునా కదా. సో ఇక్కడ పిక్చర్లో చూస్తున్నారు కదా, దేర్ విల్ బి డిఫరెంట్ హ్యాబిటట్స్. సో దిస్ ట్రీ ఈస్ వన్ హ్యాబిటట్, దిస్ ట్రీ ఈస్ అనదర్ హ్యాబిటట్, దిస్ పాండ్ ఈస్ అనదర్ హ్యాబిటట్. ఇలా డిఫరెంట్ హ్యాబిటట్స్ అండ్ ఎకోసిస్టమ్స్ అనేవి మనకు ఉంటాయి. సో ఇలా డిఫరెంట్ హ్యాబిటట్స్, ఎకోసిస్టమ్స్ ఉండటం వల్ల ఏమవుతుంది? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అనేవి అక్కర్ అవుతాయి. దానివల్ల మనకి బయోడైవర్సిటీకి అవి సపోర్ట్ చేస్తాయి. ఫారెస్ట్స్ ఆల్సో సపోర్ట్ biodiversity by enabling environments where different plants and animals can easily thrive. ఫారెస్ట్స్ వల్ల మనకి ఏమవుతుంది? బయోడైవర్సిటీని సపోర్ట్ చేస్తాయి అంటున్నాము. ఎలా సపోర్ట్ చేస్తాయి బయోడైవర్సిటీ? ఫారెస్ట్లో అక్కర అవడానికి, ఫారెస్ట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్, ప్లాంట్స్ ఉంటాయి. అవి ఉండటానికి కారణం ఫారెస్ట్స్ అంటున్నాం. అవి ఫారెస్ట్స్ అనేవి బయోడైవర్సిటీని సపోర్ట్ చేస్తాయి అంటున్నాం. ఎలా సపోర్ట్ చేస్తాయి అంటే ఇక్కడ చెప్పేది ఏంటి అంటే, అక్కడ ఉండేటటువంటి ఎన్విరాన్మెంట్ అనేది ఎలా ఉంటుంది అంటే, మనకి డిఫరెంట్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఈజీగా గ్రో అయ్యి సస్టైన్ అయ్యే విధంగా. ఇక్కడ థ్రైవ్ అంటే ఏంటి? విచ్ కెన్ ఏబుల్ టు గ్రో ఈజీలీ అండ్ విచ్ కెన్ ఏబుల్ టు గ్రో ఇన్ అన్ హెల్దీ మేనర్. ఈజీ అండ్ హెల్దీ మేనర్గా గ్రో అయ్యేటటువంటి ఒక పర్టికులర్ ఎన్విరాన్మెంట్ అనేది ఇక్కడ ఫారెస్ట్ వల్ల కలుగుతుందనమాట డిఫరెంట్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్కి. అందుకే మనం డిఫరెంట్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఇక్కడ ఈజీగా దే కెన్ లివ్ హ్యాపీలీ అండ్ దే కెన్ లివ్ వెరీ ఈజీలీ దేర్ లైఫ్. వాటి యొక్క లైఫ్ని ఈజీగా అవి దే కెన్ థ్రైవ్ దేర్ లైఫ్, దే కెన్ ఎగ్జిస్ట్ వెరీ ఈజీగా వాటి యొక్క లైఫ్ని అవి ఎగ్జిస్ట్ అవ్వగలుగుతాయి. నెక్స్ట్, ఫారెస్ట్ ఆల్సో సపోర్ట్ ద లైఫ్ ఆఫ్ సమ్ ఆఫ్ ద వరల్డ్స్ ఎండేంజర్డ్ స్పీసెస్. అలాగే వరల్డ్లో ఎండేంజర్డ్ స్పీసెస్ ఏవైనా ఉన్నాయి అంటే, సో దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ we can get the support for them to reproduce. అవి రీప్రొడ్యూస్ అయ్యి వాటి యొక్క నెంబర్ ఇంక్రీజ్ అవడానికి కరెక్ట్ ప్లేస్ ఏంటి అంటే ఫారెస్ట్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ప్యూరిఫైస్ ద ఎయిర్. ఫారెస్ట్స్ అనేవి ఎయిర్ని ప్యూరిఫై చేస్తారు. యాజ్ యూ ఆల్ నో, మనకి ఎక్కడైతే గ్రీనరీ ఎక్కువ ఉంటుందో అక్కడ మనకి ఫ్రెష్ ఎయిర్ అనేది దొరుకుతుంది. అలాంటిది ఫారెస్ట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి ఉంటాయి. సి హియర్ ఇన్ దిస్ పిక్చర్ యూ కెన్ అబ్జర్వ్ హియర్. ఈ పిక్చర్లో మీరు అబ్జర్వ్ చేయగలుగుతారు కదా, ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి ఉంటాయి. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉండటం వల్ల ఏమవుతుంది? ఇట్ రిలీజెస్ అ ఫ్రెష్ ఎయిర్. Forests plays an important role in the purification of atmospheric air. During the day, trees and plants absorb carbon dioxide for photosynthesis and give out oxygen. So they help in the purification of the air. ఫారెస్ట్స్ అనేవి
ఎయిర్ని ప్యూరిఫై చేయడంలో మేజర్ రోల్ని ప్లే చేస్తాయి. ఎలా ప్లే చేస్తాయి? ఆల్ ఆఫ్ యూ నోస్ అబౌట్ ఇట్. మనకి ట్రీస్ నుంచి, ప్లాంట్స్ నుంచి ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది బై ఫోటోసింథసిస్ ప్రాసెస్. అలా రిలీజ్ అవటం వల్ల ఏమవుతుంది? దే కెన్ ఏబుల్ టు అబ్జార్బ్ కార్బన్ డైఆక్సైడ్. ఆక్సిజన్ రిలీజ్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ తగ్గింది అంటే ఇట్ గివ్స్ అస్ ద ఫ్రెష్ ఎయిర్. అలా మనకి ఎయిర్ అనేది ప్యూరిఫై అవుతుంది. Forests thus serve as an instrumental tool for reducing the amount of carbon dioxide and other greenhouse gases in the environment. మనకి ఎన్విరాన్మెంట్లో రిలీజ్ అయ్యేటటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అమౌంట్ని తగ్గించేటటువంటి మేజర్ ఇంపార్టెంట్ టూల్ ఏంటి అంటే ఫారెస్ట్స్. నెక్స్ట్ వన్, స్టెబిలైజెస్ క్లైమేట్. ఫారెస్ట్స్ వల్ల మనకి క్లైమేట్ అనేది స్టేబుల్గా అలాగే మెయింటైన్ అవుతుంది. ఏ హెల్దీ క్లైమేట్ ఈస్ బీయింగ్ మెయింటైన్డ్. ఎలాగనేది ఒకసారి చూడండి. Forests serve as climate stabilizers since trees and plants regulate atmospheric temperatures through evapotranspiration and providing environmental breeze. ఫారెస్ట్స్ అండ్ ప్లాంట్స్ వల్ల మనకి ఏమవుతుంది? ఎవోట్రాన్స్పిరేషన్ అంటే ఏంటి? ఎవాపరేషన్ ప్రాసెస్ ద్వారా మనకి రివర్స్ అండ్ లేక్స్ అండ్ స్ట్రీమ్స్లో మనకి ఎవాపరేషన్ ప్రాసెస్ ద్వారా అనేది వాటర్ ఎవాపరేట్ అవుతుంది. అదే మనకి ప్లాంట్స్లో ఎవాపరేషన్ జరిగితే ట్రాన్స్పిరేషన్ అంటారు. ఇది మీకు తెలిసిన విషయమే. సో ఇలా ఎవోట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ ద్వారా బై ప్లాంట్స్ అండ్ ట్రీస్ అట్మాస్ఫియర్లో ఉండేటటువంటి టెంపరేచర్ అనేది మనకి ఎక్కువ హీటింగ్ జరగకుండా అది రెగ్యులేట్ అవుతుంది అనమాట. దానివల్ల మనకి ఏమవుతుంది? ఒక కూల్ ఎన్విరాన్మెంటల్ బ్రీజ్ అనేది వస్తుంది. అడిషనల్లీ దే ఎన్రిచ్ ద అట్మాస్ఫియర్ బై అబ్సార్బింగ్ బ్యాడ్ గ్యాసెస్ అండ్ ప్రొడ్యూస్ ఆక్సిజన్. మన అట్మాస్ఫియర్లో రిలీజ్ అయ్యేటటువంటి బ్యాడ్ గ్యాసెస్ వల్ల ఏమవుతుంది? అట్మాస్ఫియర్ అనేది హీట్ అవుతుంది. అది అలా జరగకుండా ఏం చేస్తుంది? ఫారెస్ట్స్ అనేవి దే అబ్సార్బ్ దీస్ బ్యాడ్ గ్యాసెస్ని అబ్సార్బ్ చేస్తుంది అండ్ దే ప్రొడ్యూస్ ఆక్సిజన్ ప్రొడక్షన్ జరిగింది అంటే మనకి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది అండ్ క్లైమేట్ అనేది హీట్ అవ్వకుండా ఇట్ గెట్స్ స్టెబిలైజ్డ్. నెక్స్ట్, ఫారెస్ట్స్ ఆల్సో హెల్ప్ టు రిమూవ్ ఎయిర్ పొల్యూటెంట్స్. ఎయిర్లో ఉండే పొల్యూటెంట్స్ని రిమూవ్ చేసే రోల్ని కూడా ఫారెస్ట్స్ ప్లే చేస్తాయి అన్నమాట. లార్జ్ ఫారెస్ట్స్ రెగ్యులేట్ రీజనల్ టెంపరేచర్స్ బై అబ్సార్బింగ్ ద సన్స్ రేడియంట్ హీట్ అండ్ ప్రమోట్ రెయిన్ఫాల్. మనకి లార్జర్ ఫారెస్ట్ ఏరియాస్ ఎప్పుడైతే ఉన్నాయో ఏమవుతుంది? సన్ యొక్క రేడియంట్ హీట్ని అబ్సార్బ్ చేసి అండ్ ఈ హీట్ ద్వారా ఏమవుతుంది? ఎవాపరేషన్ ఆఫ్ డిఫరెంట్ రివర్స్, లేక్స్ అండ్ స్ట్రీమ్స్లో ఉండే వాటర్ ఎవాపరేషన్ కూడా జరుగుతుంది. అండ్ దీనివల్ల మనకి ఎవాపరేషన్ జరిగిన తర్వాత కండెన్సేషన్ కూడా అకర్స్ డ్యూ టు ద ఫారెస్ట్స్ అనమాట. మనకి కండెన్సేషన్ జరిగితేనే కదా మనకి రెయిన్ఫాల్ అనేది వస్తుంది. మనకి ఎవాపరేట్ అయ్యేటటువంటి వాటర్ ఎవాపరేషన్ అనేది జరుగుతుంది అంటున్నారు. అండ్ ట్రాన్స్పిరేషన్ ఆల్సో అక్కర్స్ ఇన్ ప్లాంట్స్. ఇవన్నీ ట్రాన్స్పిరేషన్ జరిగిపోయినప్పుడు వాటర్ బాడీస్లో ఉండేటటువంటి వాటర్ తగ్గిపోతుంది అండ్ ద అట్మాస్ఫియర్ అనేది మనకి మళ్ళీ స్టెబిలైజ్ అవ్వడానికి వీ నీడ్ రెయిన్ఫాల్ రావడానికి వాట్ ఈస్ ద ప్రాసెస్ ఇట్ హ్యాస్ టు అక్కర్ ఈస్ కండెన్సేషన్. సో అలా కండెన్సేషన్ కూడా జరగాలి అంటే సో ఇట్ అకర్స్ డ్యూ టు ద ఫారెస్ట్ అనమాట. సో దట్స్ వై ఇట్ రెగ్యులేట్స్ రీజనల్ టెంపరేచర్. ఆ పర్టికులర్ రీజియన్లో ఉండేటటువంటి టెంపరేచర్ ఎంత ఉందో అంతే టెంపరేచర్ని అది రెగ్యులేట్ చేస్తుంది. అది ఆ టెంపరేచర్ ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా ఆ టెంపరేచర్ని అలాగే మెయింటైన్ చేస్తూ రెగ్యులేట్ చేస్తుంది. ఎలాగంటే బై అబ్సార్బింగ్ సన్ యొక్క రేడియంట్ హీట్ని అది అబ్సార్బ్ చేసుకుంటూ కండెన్సేషన్ ప్రాసెస్ ద్వారా రెయిన్ని అక్కర్ చేసుకుంటూ ఈ రెండు ప్రాసెసెస్ ద్వారా ఆ పర్టికులర్ రీజియన్లో ఉండేటటువంటి టెంపరేచర్ని లార్జ్ ఫారెస్ట్స్ అన్నమాట రెగ్యులేట్ చేస్తాయి. నెక్స్ట్, ఎన్రిచెస్ ద సాయిల్. ఫారెస్ట్స్ వల్ల మనకి సాయిల్ ఎన్రిచ్ అవుతుంది. సాయిల్లో న్యూట్రియంట్స్ యాడప్ అవుతాయి. ఎలాగా? ప్లాంట్స్ అండ్ ట్రీస్ హెల్ప్ టు రీసైకిల్ ద సాయిల్ న్యూట్రియంట్స్ త్రూ ద షెడింగ్ ఆఫ్ లీవ్స్ అండ్ స్మాల్ బ్రాంచెస్. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ అనేవి ఫారెస్ట్లో అక్కర్ అవుతాయి. సో ఈ ట్రీస్ వాటి యొక్క లీవ్స్ అండ్ స్మాల్ బ్రాంచెస్ షెడ్ ఆఫ్ అయిపోతే ఏమవుతాయి? అవి షెడ్ ఆఫ్ అయిన తర్వాత త్రూ డికంపోజెస్ యాక్షన్
యాక్షన్ ద్వారా అవి డికంపోజ్ అయ్యి వాటిలో ఉండేటటువంటి న్యూట్రియంట్స్ అనేవి సాయిల్కి అబ్జార్బ్ అవుతుంది. కాబట్టి సాయిల్ కెన్ రీగెయిన్ ఇట్స్ న్యూట్రియంట్స్. సాయిల్కి మనం న్యూట్రియంట్స్ తిరిగి అందించగలిగేటటువంటి సోర్స్ ఏంటి ఇక్కడ? ఫారెస్ట్. సో దట్స్ వై దే హెల్ప్ టు రీసైకిల్ ద సాయిల్ న్యూట్రియంట్స్. The roots absorb some water from surface runoff and reduce the speed of flow, minimizing soil erosion, which normally degrades the fertility of the soil. నెక్స్ట్ మనకి ఫారెస్ట్స్లో ఎక్కువ ట్రీస్ ఉన్నాయి అంటే సో ఎవెన్చువల్లీ మనకి ఆ గ్రౌండ్లో ద రూట్స్ ఆఫ్ ద ట్రీస్ విల్ బి ప్రెసెంట్. ఈ రూట్స్ ఆఫ్ ద ట్రీస్ ఏం చేస్తాయి, మనకి వర్షాలు పడినప్పుడు సో సర్ఫేస్ వాటర్ మనకి సర్ఫేస్లో డిఫరెంట్ సర్ఫేసెస్ ఎత్తు ప్లేసెస్లో ఉండేటటువంటి సర్ఫేసెస్ నుంచి రన్ ఆఫ్ అయినటువంటి వాటర్ కొట్టుకుపోయి వచ్చినటువంటి వాటర్ని ఆర్ఎల్స్ రెయిన్ వర్షాలు పడినప్పుడు వచ్చినటువంటి వాటర్ని ఈ సర్ఫేస్ మీద ఉండేటటువంటి వాటర్ని ఏం చేసుకుంటాయి రూట్స్? అబ్సార్బ్ చేసుకుంటాయి. అది అబ్సార్బ్ చేసుకోవటం వల్ల ఏమవుతుంది? ద ఫ్లో ఆఫ్ ద వాటర్ అనేది కొట్టుకుపోయేటటువంటి ఫ్లో అనేది తగ్గుతుంది. ఇలా తగ్గటం వల్ల వాటర్ ఫ్లో ఎప్పుడైతే వాటర్ అనేది ఫ్లో అవుతుంది ఏమవుతుంది? వాటర్తో పాటు మనకి సాయిల్ కూడా వెళ్ళిపోతుంది. దట్ కాజెస్ సాయిల్ ఎరోషన్. అలా జరగకుండా చూసేది ఏంటి అంటే ఫారెస్ట్స్. ఇట్ మినిమైజెస్ ద సాయిల్ ఎరోషన్. సాయిల్ ఎరోషన్ ఇట్ మినిమైజెస్ ఇట్. దాని ద్వారా మనకి సాయిల్ యొక్క ఫర్టిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ రెగ్యులేట్స్ ద వాటర్ సైకిల్. ఫారెస్ట్ వల్ల మనకి వాటర్ సైకిల్ రెగ్యులేషన్ అనేది జరుగుతుంది. ఆల్ ఆఫ్ యూ నోస్ వాట్ ఈస్ మెన్ బై వాటర్ సైకిల్స్ హియర్ ఇన్ దిస్ పిక్చర్. ఈ పిక్చర్లో మీరు చూడగలుగుతారు వాటర్ సైకిల్ ఎలా జరుగుతుంది. సో రివర్స్ అండ్ లేక్స్లో వాటర్ అనేది ఆపరేషన్ జరుగుతుంది. నెక్స్ట్ కండెన్సేషన్ ప్రాసెస్ ద్వారా మనకి ఇట్ అక్కర్స్ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ అనేది అక్కర్ అవుతుంది త్రూ ప్రెసిపిటేషన్ ఆర్ త్రూ రెయిన్ఫాల్. ప్రెసిపిటేషన్ ఆర్ రెయిన్ఫాల్ ద్వారా మనకి రెయిన్ అనేది మనకి ఎర్త్కి వస్తుంది అనమాట. దాని ద్వారా మళ్ళీ వాటర్ అనేది ఎర్త్కి రీచ్ అవుతుంది. సో అలా రీచ్ అవటం వల్ల ఏమవుతుంది? సో మనకి రివర్స్ అండ్ స్ట్రీమ్స్, లేక్స్ వీటిల్లో వాటర్ అనేది మళ్ళీ వచ్చి చేరుతుంది అనమాట. అలాగే మనకి గ్రౌండ్ వాటర్ కూడా వచ్చి ద లెవెల్ ఆఫ్ ద గ్రౌండ్ వాటర్ ఆల్సో విల్ నాట్ డిక్రీస్. లెవెల్ ఆఫ్ ద గ్రౌండ్ వాటర్ కూడా డిక్రీస్ అవ్వదు. ఇది వాటర్ సైకిల్ అనేది మీకు తెలుసు. సో ఈ వాటర్ సైకిల్ని రెగ్యులేట్ చేసేవి ఏంటి అంటే ఫారెస్ట్ వల్లే మనకి ఎవాపరేషన్, కండెన్సేషన్, ప్రెసిపిటేషన్ వీటన్ని ప్రాసెస్ వల్ల మనకి రెయిన్ అక్కర్ అవుతుంది, ఎవాపరేషన్ జరుగుతుంది, అన్నీ జరుగుతాయి అన్నమాట. See here, forests also regulate the natural cycle of water evaporation, condensation and precipitation which causes rains. సో మనకి రెయిన్ అక్కర్ అయ్యేటటువంటి ఎవాపరేషన్, కండెన్సేషన్ అండ్ ప్రెసిపిటేషన్ ప్రాసెస్ని రెగ్యులేట్ చేసేవి ఏంటి అంటే ఫారెస్ట్స్. Forests also absorb considerable amounts of water from runoff and pass it down into the aquifers, replenishing groundwater supplies. ఫారెస్ట్ వల్ల ఏం జరుగుతుంది అంటే రన్ ఆఫ్ వాటర్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పిక్చర్లో రన్ ఆఫ్ వాటర్ మనకి వర్షాలు పడినప్పుడు వచ్చేటటువంటి వాటర్. సో ఈ కొట్టుకుపోయి వచ్చేటటువంటి వాటర్. సో దీస్ ఆల్ వాటర్ పాసెస్ ఆన్ టు ద రివర్స్ అండ్ స్ట్రీమ్స్కి పాస్ ఇట్ ఆన్ అవుతుంది. సో ఇవన్నీ ఆక్విఫైయర్స్ అవునా, రివర్స్ స్ట్రీమ్స్ ఇవన్నీ ఆక్విఫైయర్స్. వీటిల్లో వాటర్ లెవెల్ అనేది మెయింటైన్ అవుతుంది త్రూ దిస్ వాటర్ సైకిల్ ద్వారా వచ్చేటటువంటి రెయిన్స్ ద్వారా. వాటిని సపోర్ట్ చేసేవి ఏంటి? ఫారెస్ట్స్. అలాగే మనకి సర్ఫేస్ వాటర్ రన్ ఆఫ్ అయిపోవటం వల్ల ఏమవుతుంది? సర్ఫేస్ మీద ఉండేటటువంటి వాటర్ అనేది ఈస్ బీయింగ్ అబ్సార్బ్డ్ బై ద సాయిల్ డ్యూ టు ద ట్రీస్ ప్రెసెంట్ ఇన్ ద ఫారెస్ట్స్. ఫారెస్ట్లో మనకి ట్రీస్ ఉండటం వల్ల ఏమవుతాయి? మనకి సర్ఫేస్ వాటర్ అనేది విల్ బి అబ్సార్బ్ బై సాయిల్ ద్వారా అవి అబ్సార్బ్ అవుతాయి. అలాంటప్పుడు ఏమవుతుంది? గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా మనకి తగ్గిపోకుండా అట్లాగే మెయింటైన్ అవుతుంది. గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా మనకి చాలా బాగా మెయింటైన్ అవుతుంది. ఇవన్నీ దేనివల్ల జరుగుతాయి అంటే ఫారెస్ట్స్ వల్ల జరుగుతాయి. నెక్స్ట్ మెడిసినల్ వాల్యూస్.
ఫారెస్ట్ వల్ల మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ అనేవి లభిస్తాయి. ఫారెస్ట్స్ ఆర్ highly linked to medicinal research and pharmaceutical breakthroughs due to their extensive plant life and animal life forms. సో మనకి ఫారెస్ట్స్లో లార్జ్ నెంబర్ ఆఫ్ ఎక్స్టెన్సివ్ అంటే మోర్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ యానిమల్స్ అనేవి మనకి లభించడం వల్ల ఏమవుతుంది, మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాసిటికల్స్ మీన్స్ మెడిసిన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మెడిసినల్ రీసెర్చ్కి మెడికల్ వైజ్గా మనకి రీసెర్చ్ పర్పస్ కూడా మనకి ఫారెస్ట్లలో వచ్చేటటువంటి ఈ ప్రోడక్ట్స్. ఇన్ దిస్ పిక్చర్ యూ కెన్ సీ మెనీ ప్రోడక్ట్స్, మెడిసినల్ ప్రోడక్ట్స్. ఇవన్నీ మెడిసినల్ ప్రోడక్ట్స్ అనమాట, దట్ వీ కెన్ అప్టైన్ ఫ్రమ్ ద ఫారెస్ట్. ఇలాంటి మెడికల్ ప్రోడక్ట్స్ దట్ వీఆర్ అప్టైనింగ్ ఫ్రమ్ ద ఫారెస్ట్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ ఫార్మాసిటికల్స్ అండ్ ఆల్సో ఇన్ మెడిసినల్ రీసెర్చ్. నెక్స్ట్, a large percentage of the drugs used for diverse medical treatments are extracted from the plants and animals that live in the forests. మనకి మెడికల్ ట్రీట్మెంట్స్, సో ఏవైనా డిసీజ్ వచ్చింది అంటే వాటిని ట్రీట్ చేసేవి మెడిసిన్స్ ద్వారా మనం ట్రీట్ చేస్తాం. సో అటువంటి మెడికల్ ట్రీట్మెంట్స్కి మనకి ఏం కావాలి, మెడిసిన్స్ కావాలి. దోస్ ఆర్ కాల్డ్ యాజ్ డ్రగ్స్. సో లార్జ్ అమౌంట్ ఆఫ్ డ్రగ్స్ ఆర్ లార్జ్ పర్సంటేజ్ ఆఫ్ ద డ్రగ్స్ అనేది ఎక్కడి నుంచి మనం తీసుకురాగలుగుతాము, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్స్ అండ్ యానిమల్స్ దట్ లీవ్స్ ఇన్ ద ఫారెస్ట్. ఇది చూసారు కదా, మనకి ఫారెస్ట్లో లభించేటటువంటి డిఫరెంట్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ యొక్క పార్ట్స్. యూ కెన్ టేక్ లీఫ్, you can take stem, you can take root, any of the part, you can take any shoot part, any of the part. ఏ పార్ట్ నుంచి అయినా సరే మనకి వాటి నుంచి మనం మెడిసిన్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మెడిసిన్స్ని ప్రిపేర్ చేయడానికి వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ మెటీరియల్స్, మనం మెటీరియల్స్గా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఫారెస్ట్స్లో మనకి లార్జ్ నెంబర్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ వీ కెన్ అప్టైన్ ఇట్. Next one, economic significance. Forests are of immense economic importance to us. For instance, plantation forests provide humans with wood and timber, which is used in construction and as raw materials for numerous products. They also provide tourism income to inhabitants when people visit to see the best of nature. మనకు ఫారెస్ట్ వల్ల ఎకనామికల్ బెనిఫిట్స్ అనేవి లభిస్తాయి. ఎకనామికల్ బెనిఫిట్స్ అంటే ఏంటి, వీ కెన్ గెట్ ఏన్ ఇన్కమ్ సోర్స్, మనీ సోర్స్ అనేది మనకి లభిస్తాయి ఫారెస్ట్ నుంచి. సో ఫారెస్ట్ ఈజ్ ఆఫ్ ఎకనామికల్లీ ఇంపార్టెన్స్. మనకి ఫారెస్ట్లో నుంచి వుడ్, టింబర్ ఇటువంటివన్నీ లభిస్తాయి. సో ఈ పర్టికులర్ ఇవన్నీ దేంట్లో యూస్ చేస్తారు, మన కన్స్ట్రక్షన్ ప్రాసెస్లో యూస్ చేస్తారు అండ్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఫామ్ చేయడానికి రా మెటీరియల్స్గా యూస్ చేస్తారు. దాని ద్వారా మనకు ఒక ఎకనామికల్ సపోర్ట్ అనేది వస్తుంది. అలాగే మనకి టూరిజం కావాల్సిన ఇన్కమ్ కూడా మనకి ఫారెస్ట్ నుంచి వస్తుంది. సో ద పీపుల్, యూ కెన్ సీ ఇన్ దిస్ పిక్చర్, ఈ పిక్చర్లో మీరు చూడగలుగుతారు. సో దిస్ ఇస్ ద ఫారెస్ట్ వేర్ ద టూరిస్ట్ ఆర్ విజిటింగ్ ద ఫారెస్ట్. టూరిస్ట్ ఫారెస్ట్ని విజిట్ చేస్తున్నారు, దానివల్ల మనకి ఎకనామికల్ వాల్యూ అనేది పెరుగుతుంది. ఎకనామికల్లీ వీ కెన్ గెట్ ద సపోర్ట్, ఎకనామిక్ సపోర్ట్ అనేది మనకి లభిస్తుంది అనమాట. Next one, production of timber. Timber is useful for making of furniture, windows, doors, plywood, chipboard, sports goods, packing boxes, railway sleepers, etc. Timber is obtained from hardwood. ఫారెస్ట్ నుంచి మనకి టింబర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ టింబర్ అనేది యూస్ఫుల్ ఇన్ ఆల్ దీస్ మేకింగ్ ఆఫ్ ద ఫర్నిచర్, విండోస్, డోర్స్, ప్లైవుడ్, చిప్బోర్డ్, స్పోర్ట్స్ గూడ్స్, ప్యాకింగ్ బాక్సెస్, రైల్వే స్లీపర్స్, ఇవన్నీ ప్రొడ్యూస్ అవడానికి టింబర్ అనేది యూస్ అవుతుంది. టింబర్ ఎక్కడి నుంచి దొరుకుతుంది, ఫ్రమ్ హార్డ్వుడ్ ప్లాంట్స్. సో యూ కెన్ సీ దీస్ హార్డ్వుడ్ ట్రీస్ నుంచి మనకి టింబర్ అనేది దొరుకుతుంది. సీ హియర్ దిస్ ఇస్ ద టింబర్ విచ్ ఇస్ బీయింగ్ యూస్డ్ ఇస్ మేకింగ్ ఆఫ్ ఫర్నిచర్, విండోస్, డోర్స్, వీటిల్లో యూస్ చేస్తారనమాట. Next, production of paper pulp. Paper pulp is obtained from different sources such as wood, wheat straw, bamboo, sugarcane babasse, reed, waste papers. మనకి పేపర్ పల్ప్ అంటే ఏంటో తెలుసు కదా,
పేపర్ని మనం గుజ్జు చేసేస్తే దాన్ని ఏమంటారు, పల్ప్ అంటారు. సో అక్కడి నుంచి దాంట్లోంచి మనం పేపర్ అనేది ప్రొడ్యూస్ చేస్తారు. పేపర్ పల్ప్ నుంచి మనం పేపర్ ప్రొడ్యూస్ చేస్తారు. పేపర్ పల్ప్ ఏ సోర్స్ నుంచి వస్తుంది? ఓకే, ఇట్ కెన్ బి అబ్టైన్ ఫ్రమ్ వుడ్, వీట్ స్ట్రా, బ్యాంబూ, షుగర్ కేన్ బ్యాగేజ్, రీడ్ ఆర్ వేస్ట్ పేపర్స్. వీటి నుంచి మనకి పేపర్ పల్ప్ అనేది వస్తుంది. Next, 90% of the world's paper is manufactured from the softwood pulp obtained from coniferous trees. మనకి వరల్డ్లో 90% ఆఫ్ ద పేపర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రమ్ ద సాఫ్ట్వుడ్. ఇది సాఫ్ట్వుడ్ ట్రీ అనమాట. దిస్ ఇస్ ఆఫ్ కోనిఫెరస్. చూసారు కదా, ఒక కోన్ షేప్లో ఉంటాయి, ఇలాగా కోన్ షేప్లో ఉంటాయి. సో ఇవి సాఫ్ట్వుడ్ ట్రీస్. సో ఈ సాఫ్ట్వుడ్ పల్ప్ నుంచి మనకి పేపర్ అనేది లభిస్తుంది. Next one, production of cellulose. The cellulose obtained from the softwoods is used to manufacture synthetic fibre or a rayon. The wood from spruce trees yields finest quality of rayon. Cellulose కనుక మనం చూస్తే ఎక్కడి నుంచి అప్టైన్ అవుతుంది? సాఫ్ట్వుడ్ నుంచి అప్టైన్ అవుతుంది. సో దట్ ఈస్ యూస్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సింథటిక్ ఫైబర్స్, రేయాన్, వీటి యొక్క మ్యానుఫ్యాక్చర్లో ఇది యూస్ అవుతుంది అనమాట. అలాగే వుడ్ ఫ్రమ్ స్ప్రౌస్ ట్రీస్ నుంచి వచ్చేటటువంటి వుడ్ ప్రొడ్యూసెస్ ఫైనెస్ట్ క్వాలిటీ ఆఫ్ ద రేయాన్ మెటీరియల్. మీకు తెలుసు కదా, అటువంటి రేయాన్ యొక్క ఫైన్ మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే వుడ్ ఆఫ్ ద స్ప్రౌస్ ట్రీస్. Next, fuel wood, fine wood and charcoal production. Forest provides fuel wood to millions, especially in developing countries for cooking and heating. Firewood is also obtained from forests. మనకు ఫారెస్ట్ నుంచి ఫ్యూయల్ వుడ్ అనేది దొరుకుతుంది. ఈ ఫ్యూయల్ వుడ్ నుంచి మనకు కుకింగ్, హీటింగ్కి యూజ్ చేస్తారు. సో ఫైర్ వుడ్ ఈజ్ ఆల్సో అప్టైన్ ఫ్రమ్ ఫారెస్ట్. ప్రొడక్షన్ ఆఫ్ అదర్ మైనర్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్. ఇంతే కాకుండా మిగతా ప్రోడక్ట్స్ కూడా మనకు ఫారెస్ట్ నుంచి లభిస్తాయి. ఏంటవి? వీ కెన్ అప్టైన్ అదర్ మైనర్ ప్రోడక్ట్స్ సచ్ యాజ్ రెసిన్, లాక్, గమ్స్, టానింగ్ మెటీరియల్స్, బ్యాంబూ, కేన్ ఫ్రమ్ ఫారెస్ట్స్. These are all about the importance of forests. Thank you, students.